హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. అది కూడా పిఎఫ్ ఆఫీస్లో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి దాదాపు 323 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏంటిది, డీటెయిల్ సిలబస్ ఏంటిది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది నేను డీటెయిల్గా చెప్పబోతున్నానండి. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 320 ఇప్పుడు నోటిఫికేషన్లోకి వస్తే 323 వేకెన్సీస్లో కేటగిరీ వైజ్ రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే అండర్గ్రేడ్ వాళ్ళకి 132 ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 32 ఉందండి, ఓబీసీ వాళ్ళకి 87, ఎస్సీ వాళ్ళకి 48, ఎస్టీ వాళ్ళకి 24, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత దీని లెవెల్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 7 అండి. అంటే లెవెల్ 7 అంటే దాదాపు 60 నుంచి 65 వేల మధ్య శాలరీ వస్తుందండి. ఫస్ట్ శాలరీనే. ఈ ఏజ్ లిమిట్కి వస్తే 30 ఇయర్స్ వరకు అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉందండి, 33 ఇయర్స్ వాళ్ళకి ఓబీసీ, 35 ఇయర్స్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ, 40 ఇయర్స్ వాళ్ళకి పీడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉన్నది. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీ, ఏదైనా పర్లేదు, ఏదైనా ఒక డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా. తర్వాత ఇది గెజిటెడ్ నాన్ గెజిటెడ్ కేటగిరీ కింద వస్తుందండి. ఇది గ్రూప్ బి దాని కింద వస్తుంది. దీని యొక్క ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుందండి. ఓకేనా. పోస్టింగ్ వచ్చేసి ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎనీవేర్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఆల్రెడీ 7 నుంచి స్టార్ట్ అయిందండి. అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేటు 27/3/24 వరకు అండి, 2024 వరకు. 28 మార్చికి వరకు మనం చేసుకోండి. ఏమైనా కరెక్షన్స్ ఎడిట్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చండి. 28 మార్చ్ నుంచి 3 ఏప్రిల్ వరకు. ఓకేనా. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే సిలబస్ చూసుకుంటే ఈ ఎగ్జామ్ అనేది 2 గంటలు ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ ఈక్వల్ మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారో అన్ని క్వశ్చన్స్ సేమ్ మార్క్స్ ఉంటుందండి. మల్టిపుల్ చాయిసెస్ ఉంటుంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగులో ఉండదండి, ఓన్లీ ఇంగ్లీష్, హిందీ. తర్వాత సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. తర్వాత వెయిటేజ్ చూసుకుంటే 300 మార్క్స్ అండి. 300 మార్క్స్కి దానికే ఉంటుందండి. మన క్వాలిఫికేషన్కి ఎలాంటి మార్క్స్ అయితే ఇవ్వరు. ఓకేనా. ఎక్స్ట్రాగా 300 మార్క్స్కి క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. తర్వాత దీని యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మన హైదరాబాద్ కూడా ఉందండి, ఏపీలో కూడా ఉన్నవి చూసుకోండి. తర్వాత ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్లో ఉండేటోళ్ళు, భూటాన్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. కానీ చాలా అంటే మంచి జాబ్ అండి ఇది. కొంచెం చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. కొంచెం కష్టపడితే జాబ్ వచ్చేస్తుందండి ఇది. ఇందులో కనుక జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయిందండి. దాదాపు 60 నుంచి 65 వేల వరకు ఉందండి శాలరీస్. తర్వాత ఫైనల్గా లాస్ట్కి చూసుకుంటే ఇది మన లాస్ట్కి టైపింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఉందండి టైపింగ్ టెస్ట్ కూడా. ఓకేనా. మీరు డిగ్రీ అర్హత ఉండి కంపల్సరీ జాబ్ కోసం వెయిట్ చేస్తే మాత్రం అప్లై చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి.